మాది శాలిలింగోటం, మండలం శాలిగౌరడం. నేను సింగిల్ విండో డైరెక్టర్ని. మీరు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు మేడం? ప్రజలు కోరుకుంటే, ప్రజలు నన్ను అభిమానించి నన్ను సర్పంచ్ చేయాలని ప్రజలు కోరుకుంటే నేను చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్గా ప్రజల కోరిక మేరకు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చేద్దామని నా కోరిక. గతంలో కూడా మీరు సర్పంచ్ పోటీ ఓడిపోయింది తక్కువ ఓట్లతో. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రభావం అనుకోవచ్చు, వేరే ప్రభావం అనుకోవచ్చు, దాన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు? ఓడిపోవడానికి కారణం ఏంటిది? గతంలో ఓడిపోవడానికి కారణం అంటే మాది అధికార పార్టీ, మీది అధికారంలో లేదు, ఏ ఫండ్స్ రావు, వాళ్ళకు ఓటు వేయొద్దు అనేది దుష్ప్రచారం చేసిర్రు వాళ్ళు, అందువల్ల ఓడిపోయినాం. బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందినాయి అనుకుంటారా మీరు? ప్రతి ఇంటికి అందినాయి అంటే కొన్ని అందినాయి, కొన్ని అందలేవు. ప్రతిదీ ఏది కావాలన్నా ఒక మధ్యవర్తిని పట్టుకోవడం, వానికి కొన్ని లంచాలు ఇవ్వడం, అట్లా జరిగినాయి. కానీ ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఏదున్నా ప్రజల వద్దకే వచ్చి పాలన చేస్తున్నారు. అది ఒకటి మంచిగా అనిపిస్తున్నది. మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల్లో 2 పథకాలు అమలైనాయి, స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఒకటి ఫ్రీ బస్ సర్వీస్, ఒకటి ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచారు. దీని మీద ప్రజల్లో ఏ విధంగా స్పందన వస్తుంది మీ గ్రామంలో? ఫ్రీ బస్ అయితే ప్రజలు మంచిగా, లేడీస్ ఏంటంటే ఇంకొకటి ఊర్లలో కూడా వస్తే మంచిగా ఉండేది అని అంటున్నారు. ఊర్లలో ఏంటంటే ఎక్కువ ఊర్లలో వాళ్ళే కదా ఇబ్బంది పడేది, సిటీలో ఉండేటోళ్ళు వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది, కానీ వాళ్ళ ఊర్లలో కూడా కావాలి అనే ఆలోచన ఉంది. అది ఊర్లలో కూడా బస్సులు వేస్తే మంచిగా ఉంటది అని అంటారు, వెయ్యాలి అని అనుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ 3 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు కదా, దాని మీద స్పందన ఎట్లా ఉంది? ఆరోగ్యశ్రీ అంటే సరే పేదలు ఉంటారు కదా, ఆ పేదలకు పోయి చేసుకోవాలంటే 3 లక్షల వరకు అయితేనే చెందింది అంతకుముందు. ఇప్పుడైతే 10 లక్షల వరకు అయినా కానీ 10 లక్షలు అయినా కానీ కొంచెం సేఫ్ గా ఉంటదని అనుకుంటున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరా మిల్లు ఎన్ని కట్టిరు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కట్టించారు మీ దగ్గర? అసలు ఒక్క ఇల్లు కూడా లేదు ఏ గ్రామానికి కూడా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఏ గ్రామానికి కూడా ఒక్కడి కూడా లేదు. ఇందిరా మిల్లు ప్రతి గ్రామానికి ఉన్నాయి. అదే దాదాపు మీ ప్రాంతంలో మేము ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటిది ఇప్పుడు మీ గ్రామంలో? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే, ఒక్క పింఛన్ కూడా ఇవ్వలే కొత్తగా. అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినాయే, ఇల్లు కానీ రేషన్ కానీ. ఊర్లో ప్రతి ఇంటికి మంచి అందుతుందా? మిషన్ బై కదా పథకం పెట్టారు కదా, కొన్ని ఇళ్లలో వేయలేదని అంటారు, సందులలో ఉన్న ఇళ్లలో వేయలేరు అని అంటారు. మెయిన్ రోడ్డు మీద వేసుకుంటూ పోయారు. మెయిన్ రోడ్డు మీద వేసుకుంటూ పోయారు. మీ ఊర్లో మొత్తం సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కంప్లీట్ ఉన్నాయా? డ్రైనేజీ ఉన్నాయండి, డ్రైనేజీ కంప్లీట్ లేవు. సీసీ రోడ్లు కూడా కొన్ని బజార్లలో ఉన్నాయి, వేయాలి. ఇంకా ప్రధానంగా మీ ఊర్లో వాటర్ ట్యాంక్ కానీ స్కూల్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా? పర్ఫెక్ట్ గా అంటూ ఏది లేదు. ఇప్పుడు మీరు ఒకవేళ మిమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తే మీరు మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మా గ్రామాన్న ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఏదైనా అన్ని జనాలకు అందేటట్టుగా చేస్తాం. ప్రతిదీ ఏది వచ్చినా జనానికి అందేటట్టు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయి కదా, దాంట్లో 2 అమలైన 4 కావాలి. 4 కోసం మన ప్రజాపాలన కోసం వచ్చే అధికారులు దరఖాస్తు తీసుకుర్రు. అది చాలా మంది డౌట్ చేస్తారు. ఎందుకంటే రేషన్ ఉన్నోళ్ళు కూడా చేయాలా వద్దా, అప్లికేషన్ పెన్షన్ ఉన్నోళ్ళు కూడా చేయాలా వద్దా అని అట్లా డౌట్ పడతా ఉన్నారు. అధికారులు క్లారిటీ ఇచ్చారు కదా, అధికారులు క్లారిటీ ఇచ్చిన తర్వాత లేనోళ్ళు చేసుకోవాలంటే లేనోళ్ళు చేసుకురు. అట్లా లేనోళ్ళు ఇప్పుడు అంతకుముందు ఏ అప్లికేషన్ ఇవ్వాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి, చేయాలి, ఒక ఈయనని పట్టుకోవాలి, ఆయనని పట్టుకోవాలి, లంచాలు ఇవ్వాలి, ఈయనకి డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశం ఉండేది. ఇప్పుడు అది అనేది లేదు. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు, మందుల సామ్యాల్ కదా ఇక్కడ ఎమ్మెల్యే, మందుల సామ్యాల్ గారు పనితీరు ఈ నెల రోజులు ఎట్లా ఉంది? నెల రోజులలోనే మందుల సామ్యాల్ గారు ముందు ఏం చేస్తాడు అనేది నెల రోజులలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇసుక అనేది కంప్లీట్ గా బంద్ చేసిండు. కంప్లీట్ గా దొంగ ఉసుక అనేది నడవట్లేదు అసలు. ఆన్లైన్ ఇసుక కూడా బంద్ చేసిండు. అదొకటి. ఆ చుట్టుపక్కల చుట్టూ ఉన్న పక్కల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇసుక ట్రాక్టర్లు పోతుంటే ఇక్కడ నుంచి పోతుంటే మాకు కూడా ఎంతో ఇబ్బంది అయ్యేది. సమస్య పోయింది. అదే విధంగా నెల రోజులలోనే అది అనేది తెలిసిపోతుంది అన్నట్టు ఏం చేస్తాడు అనేది. ప్రధానంగా చాలా మీకు వచ్చే దారిలో ఊరికి రోడ్డు కరెక్ట్ లేదు, ఏ రోడ్లు కరెక్ట్ లేవు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు ఆ సమస్యను మీరు?
ఇంకా తీసుకెళ్ళలేమండి. తీసుకెళ్తాం. ఆ, గత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న గాదర్ కిషోర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేదా ప్రజలకు? ప్రజలకు అందరికీ అంటూ లేడు, వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉండేది. వాళ్ళ పార్టీలకు ఉండేది. అది బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న వ్యత్యాసమే అది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అందరికీ పనిచేస్తుంది, బీఆర్ఎస్ అంటే వాళ్ళ పార్టీకే పనిచేస్తుంది. దళిత బంధు మీ గ్రామంలో ఎన్ని యూనిట్లు వచ్చినాయండి? ఒక్కడి కూడా రాలేదు. ఇప్పుడు గొర్రెల పంపిణీ అని చెప్పేసి బీసీ లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ స్కీమ్ కట్టిండ్రు. అవి మీ గ్రామంలో ఎన్ని యూనిట్లు వచ్చినాయి? అవి కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇప్పుడు డీడీలు కట్టిగా అందరూ కట్టిన వాళ్ళకి కూడా రాలే కొన్ని. మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్య ఏంటిది? మెయిన్ మీరు గుర్తించిన సమస్య, మీ దృష్టికి వచ్చిన సమస్య? లెట్రన్స్ కట్టియలే ఇంతవరకు, ఒక్క బిల్లు కూడా రాలే. ఒక్క ఇల్లు రాలే మా గ్రామానికి, ఒక్క ఇల్లు కూడా రాలే. ప్రజాపాలన రేషన్ కార్డ్స్ రాలే. ప్రజాపాలన ఎక్కడ దేనికి వచ్చినాయి దరఖాస్తులు మీకు మీ ఊర్లో? మా ఊర్లో ఎక్కువ రేషన్కి వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 4 గ్యారంటీ పథకాలు ఇప్పుడు పథకాలు తీసుకున్నారు. అవి అమలు అయితే నమ్మకం మీకుందా? మాకున్నది, పూర్తి నమ్మకం ఉంది. ఎందుకనో ఇప్పుడే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇందిరమ్మ ఇండ్లైనా ఏ అయినా నీ పార్టీ నా పార్టీ అని చూడకుండా ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుంటది. అదే బీఆర్ఎస్ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకోరు. ఏదో రిసిప్టన్లు వచ్చినాయి, ఇండ్లు వచ్చిన వాళ్ళకి అవి తీసుకున్నారు. అవి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళు సెలక్షన్ చేసి ఇచ్చుకోరు అంతే. బీసీ బంధు మీ దగ్గర ఎంతమందికి వచ్చిందండి? బీసీ బంధు ఇద్దరికి వచ్చింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం ఇద్దరికి వచ్చింది. అయితే మీకు వీధి దీపాలు కానీ మీ గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర కానీ పరిపాలన రోడ్లు శుభ్రం చేయడానికి పర్ఫెక్ట్గా నడుస్తుందా మీ దగ్గర? ఈ సర్పంచ్ రోడ్లు శుభ్రం చేసేది అనేది లేదు. దీపాలంటే ఉన్నాయి, రోడ్లు అయితే శుభ్రం చేయరు. ఇప్పుడు వాటర్ ట్యాంకులు మీకు పర్ఫెక్ట్ ఉన్నాయా? వాటర్ మంచిగా వస్తాయా మీకు రెగ్యులర్గా? వాటర్ వస్తాయి. ఇప్పుడు రేపు ఒకవేళ మిమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తే మీ ప్రజలను ఏ విధంగా, మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ విధంగా మీరు సాల్వ్ చేస్తారు సమస్యలను? ఇండ్లు ఎవరికి కావాలో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలి, ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలనేది మా ఉద్దేశం. రోడ్డు కావాలి మా ఊరికి, రోడ్డు మంచిగా లేదు, రోడ్డు ఒకటి. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. డ్రైనేజీ మేడం, మీరు అప్పుడు అధికారంలో లేరు కాబట్టి సింగిల్ విండో పదవి మీకు ఏం గుణపాఠం నేర్పింది? సింగిల్ విండో పదవి అధికారంలో లేం కదండి, ఏది ఉన్నా వాళ్ళది. మాకు ఏది కానీ వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మా ప్రభుత్వం మేమే వెళ్తామనే ఉద్దేశంతో ఉండేది వాళ్ళు. ఇప్పుడున్న పదవి ద్వారా ప్రజలకు మీరు ఎలాంటి సేవలు చేస్తున్నారు? అదే సేవల్ని బట్టి రేపు సర్పంచ్గా మిమ్మల్ని గెలిపించడానికి ఆస్కారాలు ఉన్నాయంటారా? ఏం సేవలు అంటే ఇంకా మాకేం ఛాన్స్ రాలేదు కదండి. ఏం ఛాన్స్ రాలేదు, చేయడానికి ఛాన్స్ ఎక్కడిది? వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ప్రభుత్వం, మన ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కదా చేయడానికి. సింగిల్ విండోగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించిందా? గుర్తించింది. అంటే మీరు ఎలాంటి సేవలు చేస్తాం అనుకుంటున్నారు ప్రజలకి, ఇక్కడ ఉన్న ప్రజలకి? చెప్తుంటుంది కదండి. ఇప్పుడు అంటే మేమేం చేయలేం కదా, మా చేతిలో ఏముందండి ఇప్పుడు చేయడానికి.